నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వంలో ఈ ద్రోణుడికి సంబంధించి ద్రుపదునికి సంబంధించి వాళ్ళ పరిచయం ఎలా మాట్లాడుకున్నాం. అండ్ ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ పుట్టినప్పుడు అతని యొక్క పుట్టగానే ఆ వాయిస్ అదంతా కూడా గుర్రం సకిలింతలాగా ఉండేసరికి ఇక ఆశ్చర్యవాణి పలికి ఈ బాలుడు శబ్దం చేస్తుంటే అన్ని దిక్కుల గుర్రపు సకిలింతలా వినిపిస్తుంది కాబట్టి అతనికి అశ్వత్థామ అనే పేరు. ఈ కుమారుని చూసుకుంటూ ద్రోణుడు ఆనందించడాను కంటిన్యూషన్. బుద్ధిమంతుడైన ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే, ఇది భరద్వాజుని యొక్క ఆశ్రమంలోనే, భరద్వాజుడు మరణించిన తర్వాత అక్కడే ఉంటూ ధనుర్వేదలో నిష్ణాతుడయ్యాడు. ఆ సమయంలోనే ఆ ద్రోణుడు పరశురాముని గురించి విన్నాడు. ఆ పరశురాముడు మహాత్ముడు, పరంతపుడు, సర్వము తెలిసినవాడు, శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు, బ్రాహ్మణుడును. తన సంపదనంతా అప్పుడు బ్రాహ్మణులకు ఇవ్వగోరుతున్నాడు. ఆ ద్రోణుడు పరశురాముని యొక్క ధనుర్వేద దివ్యాస్త్రాలను గురించి విని వాటిపై మనసు పడ్డాడు. ఆయన దగ్గర నీతి శాస్త్రాన్ని నేర్చుకోవాలని కూడా ఉపలాటపడ్డాడు. ఆ తర్వాత మహాబాహు మహాతపస్వైనటువంటి ఆ ద్రోణుడు తపస్సంపన్నులు, బ్రహ్మచర్య వ్రతనిష్ఠులు అయినటువంటి శిష్యులతో కలిసి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. ఆపై మహాతపస్వైనటువంటి ద్రోణుడు మహేంద్ర పర్వతాన్ని చేరి అక్కడ దమాది గుణాలకు ఆశ్రయుడు, శత్రు సంహర్తైనటువంటి పరశురాముని చూచారు. ఆపై శిష్యులతో కలిసి ద్రోణుడు పరశురాముని సమీపించి తన పేరున అంగీరస వంశంలో తన పుట్టుకను తెలియజేశాడు. నేలపై తలన వాల్చి పాదాలకు నమస్కరించి ఆ సమయంలోనే అన్నింటిని పరిచయించి వనాలకు వెళ్ళగోరుతున్న మహాత్ముడేమిటో ఆ పరశురామునితో ద్రోణుడు ఇలా అన్నాడు: బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను భరద్వాజునకు పుట్టిన కొడుకును, అయోనిజుడును, అంటే స్త్రీ యోని ద్వారా పుట్టిన వాడిని అన్నట్టు. ధనాన్ని కోరి నీ దగ్గరకు వచ్చిన వాడను ద్రోణుడును. అప్పుడు సర్వక్షత్రియులను మర్దించిన మహాత్ముడు పరశురాముడు ఇలా అన్నాడు: ద్విజోత్తమ, స్వాగతం. నీకేమి కావాలనో చెప్పు. పరశురాముడు అలా అడగగానే ద్రోణుడు మేటి సూర్యుడు సమస్త ధనాన్ని దానం చేయ సంకల్పించిన వాడిన పరశురాముడు ఇలా అన్నాడు: విపులవ్రత, నేను అనంత ధనాన్ని కోరుతున్నాను. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు: తపోధన, నా దగ్గరున్న బంగారాన్ని ఇతర ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి వేశాను. అలాగే గ్రామ నగరాలతో సహా సముద్ర పర్యంతమై ప్రకాశిస్తున్న నా ఈ భూమండలనంతా కూడా కశ్యపునికి ఇచ్చాను. ఇప్పుడు నా శరీరము, గొప్ప అస్త్రాలు, వివిధ శస్త్రాలు మాత్రం మిగిలి ఉన్నాయి. కాబట్టి నీవు అస్త్ర పరిజ్ఞానాన్నో నా శరీరాన్నో కోరుకో. ఈ రెండు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ద్రోణ, త్వరగా చెప్పు, నేనేమి ఇచ్చేది అన్నాడు. అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు: భార్గవ, ప్రయోగ రహస్యాలతో ఉపసంహార విశేషాలతో అస్త్రాల నండిని కూడా నాకు ఇవ్వవలసింది అన్నాడు. సో అస్త్రాలను ప్రయోగించడం, వాటి ఉపసంహరించడం, సో సకల అస్త్రాలు నాకు నేర్పవయ్యా అన్నారు. అలాగని పరశురాముడు ద్రోణునకు సమస్త అస్త్రాలను ఇచ్చి రహస్యాలతో వ్రతపాలన నియమాలతో సహా ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు. వాటిని గ్రహించి ద్విజశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. పరమానందంతో తన ప్రియమిత్రుడైనటువంటి ద్రుపదుని దగ్గరకు వెళ్ళాడు. ఆపై ప్రతాపవంతుడైనటువంటి ద్రోణుడు ద్రుపదుని దగ్గరకు పోయి, రాజా, నేను నీ మిత్రుడును, నిన్ను కలవాలని వచ్చాను అన్నాడు. మిత్రుడైనటువంటి ద్రోణుడు ప్రేమపూర్వకంగా అలా అన్న తర్వాత పాంచలరాజుడు ద్రుపదుడు ఆయన మాటలను సహించలేకపోయాడు. ఎందుకు? ద్రోణుడు ఒక పేద బ్రాహ్మణుడు, మంచి ధనుర్వేదంలో నిష్ణాతుడైన ద్రుపదుడు ఏంటి, పాంచాల రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. సింహాసనం నుండి ఒక రాజు దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, రాజా, నేను నీ స్నేహితుడు అని అంటే ఎలా ఉండిద్ది? సో అది కుచేలుడు కృష్ణుడు వల్ల అది వేరు, అది నిజమైన స్నేహం. ఇది అహంభావం ద్రుపదుడిది. సో చూడండి, మిత్రుడైన ద్రోణుడు ప్రేమపూర్వకంగా అలా అన్న తర్వాత పాంచలరాజుడు ద్రుపదుడు ఆయన మాటలను సహించలేకపోయాడు. కోపంతో, అసహనంతో బొమ్మముడి వేసి కన్నెర్ర చేసి ఐశ్వర్యమదంతో ద్రుపదరాజు ద్రోణుడితో ఇలా అన్నాడు: బ్రాహ్మణ, నీ బుద్ధి అపరిపక్వం. నేను నీకు మృత్రుడిని ఇంత గట్టిగా నీవు మాట్లాడడం అసమంజసం. బుద్ధిహీనుడా, పెద్ద పెద్ద రాజులకు సంపదలు, డబ్బు లేని పెద్ద రాజులకు సంపదలు, డబ్బు లేని నీ వంటి నరులతో ఎక్కడ స్నేహం కుదరదు. నేనెక్కడ, నువ్వెక్కడరా నాయన? అసలు కాలం గడిచిపోతుంటే స్నేహాలు కూడా నశించిపోతుంటాయి. గతంలో మనమిద్దరము సమానంలో కాబట్టి నాకు నీతో స్నేహం ఉండేది. ఈ లోకంలో ఎవ్వడికి శాశ్వతమైన సఖ్యం మనసులో నిలవదు. కాలమే ఇద్దరిని వేరు చేస్తుంది, లేదా క్రోధం స్నేహాన్ని హరిస్తుంది. ఈ విధంగా నశ్వరమైనటువంటి స్నేహం మీద నమ్మకం వద్దు. మన మిత్రులమన్న భావాన్ని మనసుల నుండి తొలగించుకో. గతంలో మనం కలిసి ఆడుతూ చదువుకునే వారం కాబట్టి నీతో మైత్రి ఉండేది. ధనవంతుడికి దరిద్రుడు, పండితునికి పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడు మిత్రులుగా ఉండగలరా? గతంలోని మైత్రి గురించి ఇప్పుడెందుకు? సమాన ధనం గల వారిలో ఒకరితో ఒకరికి, సమాన పాండిత్యం గల వారిలో ఒకరితో ఒకరికి వియ్యమైన స్నేహమైన కుదురుతుంది. అంతేకాని ధనిక దరిద్రుల మధ్య స్నేహం కుదరదు. శ్రోత్రియునికి అశ్రోత్రియుడు, రథికి రథం లేనివాడు, రాజునకు రాజు కానివాడు మిత్రులు కాలేరు కదా.
సో గతంలోని మైత్రుని గురించి ఇప్పుడు ఎందుకు? ద్రుపదుడు ఇలా అనగానే ప్రతాపవంతుడైన ద్రోణుడు కోపంతో నిండి కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. బుద్ధిమంతుడు కాబట్టి పాంచులనిపై ద్రుపదునిపై ప్రతీకారం చేయడానికి మనసులో నిర్ణయించుకుని కౌరవ రాజధాని హస్తినాపురానికి బయలుదేరాడు. సరే, అవమానించాడు, అవమాన భారం మనసులో పెట్టుకొని సరే అని చెప్పేసి హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి కృపాచార్యుని ఇంట్లో అజ్ఞాతంగా నివసించసాగాడు. కృపాచార్యుడు ఎవరు? ద్రోణుడికి బావ, ఎందుకంటే ఆయన చెల్లు కృపుని చేసుకున్నాడు. సో అక్కడ వచ్చేసి ఎవరికి తెలియకుండా అక్కడ బతుకుతూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ అశ్వత్థామ కృపుని తర్వాత తన రాజకుమారులను అస్త్ర విద్యను నేర్పసాగాడు. ప్రజలు అతనిని గుర్తించలేదు. అశ్వత్థామ కృపుని తర్వాత తన రాజకుమారులు, ఓకే. అక్కడ ఉన్నటువంటి ఈ ద్రోణుడు ఏం చేశాడు? అశ్వత్థామకి నేర్పిన తర్వాత కృపుడు వచ్చేసి ఈ పాండవులకి కౌరవులకి నేర్పుతున్న తర్వాత ద్రోణుడు వెళ్ళి వారు కూడా నేర్పుతున్నాడు. ప్రజలకు మాత్రం తెలియలా. ఈ విధంగా అక్కడ నిగూఢంగా కొంతకాలం గడిపెట్టి ద్రోణుడు ఆ తర్వాత ఒకసారి కౌరవ పాండవుల హస్తినాపురం నుంచి దూరంగా వెళ్ళి ఎంతో ఉత్సాహంగా గూటి బిళ్ళ ఆట ఆడుకోసాగారు. వారు ఆట ఆడుకునే సమయంలో ఆ బిళ్ళ నూతిలో పడిపోయింది. అప్పుడు వారందరూ దానిని పైకి తీయాలన్న తపనతో ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ బిళ్ళను పైకి తెచ్చుకోగల ఉపాయం వారికి తెలియలేదు. దానితో వారు ఒకరినొకరు చూచుకుంటూ సిగ్గుతో మొఖాలు దించుకున్నారు. ఆ బిళ్ళను పొందే దారి తెలియక ఎంతో ఉత్కంఠ గురయ్యారు. అప్పుడు వారు తమకు దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణుని చూచారు. అతడు నల్లగా ఉన్నాడు. అతడు అగ్నిహోత్రాన్ని ముగించి అక్కడ నిలిచి ఉన్నాడు. తెల్లని వెంట్రుకలతో కృషించిన శరీరంతో ఆపన్న వలె కనిపిస్తున్నాడు. ఉత్సాహాన్ని కోల్పోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారులు మహాత్ముడైనటువంటి ఆ బ్రాహ్మణుని చూచి దగ్గరికి చేరి ఇలా చుట్టుముట్టి నన్నారు. అక్కడికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు చుట్టుముట్టారు. తర్వాత పరాక్రమవంతుడైన ఆ ద్రోణుడు వారిని చూచి వారికి ఇష్టమైనది ఏదో అది జరగలేదని, ఆ పని కోసమే తన దగ్గరకు వచ్చినని గ్రహించి చిరునవ్వు నవ్వి నేర్పుకెళ్ళి అన్నాడు, అరే, ఏమి మీ బలం, ఏమి మీ క్షాత్రం, ఎందుకు మీ విద్యాభ్యాసం? భరతవంశంలో పుట్టారు, కానీ బావిలో పడిన బిళ్ళను తెచ్చుకోలేకపోతున్నారు. ఓకే, సో అప్పటి వరకు వీళ్ళ కంటపడాల. అశ్వత్థామకు నేర్పుతూ ఉన్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, అజ్ఞాతంలో ఉంటూ ఉన్నాడు. ఇక ఈ రోజు వీళ్ళ కంటపడ్డాడు అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీ బిళ్ళను, నా ఈ ఉంగరాన్ని రెండింటిని బాణాలతో పైకి తీయగలను, నాకు ఉద్యోగం ఇప్పించగలరా మరి మీరు అని చెప్పేసి అడిగాడు. ఆ విధంగా ఆ కుమారులతో పలికి అరిందముడైనటువంటి ఆ ద్రోణుడు తన వేలుకున్న ఉంగరాన్ని నీరు లేని ఆ బావిలో పడవేశాడు. అప్పుడు కుంతి కుమారుడైన యుధిష్ఠిరుడు ద్రోణునితో ఇలా అన్నాడు, బ్రాహ్మణ, కృపుని అనుమతిని పొంది ఇక్కడ శాశ్వతమైన ఉద్యోగాన్ని పొందవచ్చు. యుధిష్ఠిరుడు ఇలా అనగానే ద్రోణుడు నవ్వి ఆ కుమారులతో ఇలా అన్నాడు, ఇదిగో ఇవి పిడికిడి బాణాలు, నేను అస్త్ర మంత్రాలతో మంత్రించి తిని, వీటి బలాన్ని చూడండి, మరెక్కడా ఇటువంటి బలం ఉండదు. ఒక్క బాణంతో బిళ్ళను గుచ్చుతాను, మరొక బాణంతో మొదటి భాగాన్ని గుచ్చుతాను, ఆ బాణాన్ని మరొక బాణంతో గుచ్చుతాను, ఈ వరుసతో బిళ్ళను నేను అందుకోగలను అన్నాడు. ఆపై ద్రోణుడు తను చెప్పినంత తేలిగ్గా పూర్తి చేశాడు. అది చూసి ఆ కుమారుల కళ్ళ ఆశ్చర్యంతో వికసించాయి. ఇది మహాద్భుతమని భావించి ఈ మాట అన్నారు, బ్రహ్మర్షి, ఈ అంగుళీయకాన్ని కూడా త్వరగా పైకి తీయండి. ఆపై మహాయశస్సుని ద్రోణుడు ధనుర్బాణాలను తీసుకుని ఆ అంగుళీయకాన్ని కూడా బాణంతో గుచ్చి పైకి తీశాడు. బాణంతో పాటుగా ఆ ఉంగరాన్ని బావిలో నుండి పైకి తీసి ఆశ్చర్యచకితుడైన ఆ కుమారులను అలవోగ్గా ఇచ్చాడు. ఆ కుమారుడికి ఇచ్చున్నాడు. ఉంగరాన్ని కూడా పైకి తీసిన తర్వాత ఆ కుమారుడు ద్రోణునితో ఇలా అన్నారు. ఏమన్నారు రేపు డిస్కస్ చేద్దాం.